మనకసలు భూమికి రేడియేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఇల్లు ఉందండి. ఈ ఇల్లు ఉంది. ఇక్కడ రోడ్ ఉంది. ఇక్కడ జనాలు నడుస్తున్నారు. ఇటు నడుస్తున్నారు. ఇటు నడుస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది చూడండి. భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దెబ్బతింటుంది. సహజంగా ఇది ఎంత ఉండాలంటే 7.83 హెర్ట్జ్ ఉండాలండి. 7.83 హెర్ట్జ్ ఉండాలి. కానీ ఎప్పుడైతే నడకలు విపరీతంగా పెరిగిపోతాయో భూమి యొక్క బలము తగ్గిపోతుంది. దానివల్ల అది ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వదు. దాని నుంచి రేడియేషన్ బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ 7.83 కన్నా అది 1500 ఎడ్జ్గా మారుతుంది. ఒక్కొక్కసారి 2000 కూడా పెరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? ఈ రోడ్లు ఇలా ఉండడం మూలంగా కూడా అది యొక్క భూమిలో జియోపథిక్ స్ట్రెస్, భూగర్భ ఒత్తిడి అంటాము, అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అన్ని వాస్తుకు బాగానే ఉన్నాయి, కానీ భూమి సంగతిని మనం పట్టించుకోకపోవడం వల్ల కూడా వాస్తు దోషము ఏర్పడే అవకాశం ఉంది.